హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. నా పేరు శంకర్ రెడ్డి, ఇండియన్ సొసైటీ ఫ్యాకల్టీ. దాదాపుగా ఒక 11 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉండడం జరిగింది. మరి టీజీపీఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 2 లో మనకు ఓవరాల్ గా గమనించినట్లయితే 2014 నుంచి తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో అదే విధంగా చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి దాని మీద కూడా రిలేటెడ్ టు సోషియాలజీ వాటి మీద చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. మరి టీజీపీఎస్సీ గ్రూప్ 2 లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, అదే విధంగా ఏ విధంగా మన రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో క్వశ్చన్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది, మనము ప్రెసెంట్ సిచ్యువేషన్ తగినట్లుగా ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, అలాంటి అంశాల గురించి ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఓకే, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్ గా మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. అదే ఏపీపీఎస్ లో అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటాయి, ఇక్కడ అలాంటివి ఉండవు, డైరెక్ట్ ఎగ్జామ్స్. అంటే మనకు 4 పేపర్స్ ఉంటాయి, తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే. అక్కడలాగా ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది లేవన్న విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ మొత్తము ఇండియన్ సొసైటీ అన్నది మొత్తం 4 పేపర్స్ అని చెప్తున్నా కదా, మొత్తం 4 పేపర్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, ఫస్ట్ పేపర్ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ పేపర్ హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత సొసైటీ, ఎకానమీ డెవలప్మెంట్, అండ్ ఫోర్త్ పేపర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ప్రతిదీ 150 మార్క్స్ ఉంటాయి, టోటల్ 600 మార్క్స్. అయితే మరి ఇండియన్ సొసైటీ ఎక్కడ టచ్ అవుతుంది సార్ అంటే మనకు సెకండ్ పేపర్ లో టచ్ అవుతుంది. ఓకే, సెకండ్ పేపర్ లో హిస్టరీకి 50 మార్కులు, పాలిటీకి 50 మార్కులు, సొసైటీకి కూడా ఒక 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ హైలైట్ ఏంటంటే పేపర్ లో 50 మార్క్స్ ఉంటుంది, ఓవరాల్ గా 50 మార్క్స్ ఉంటాయి. అదే విధంగా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అని చెప్పి జిఎస్ ఫస్ట్ పేపర్ ఉంటాయి కదా, అందులో కూడా 9th టాపిక్ సోషల్ ఎక్స్క్లూజియన్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 లో 9th సబ్ టాపిక్ ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 లో 12th సబ్ టాపిక్ ఉంటుంది సోషల్ ఎక్స్క్లూజియన్. అంటే ఇక్కడ 50 మార్క్స్ ప్లస్ అక్కడ ఒక 15 to 18 మార్క్స్ తీసుకుంటే ఒక 65 నుంచి 68 మార్క్స్ సొసైటీకి రిలేటెడ్ గా టాపిక్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే పేపర్ తో పాటుగా జిఎస్ లో కూడా మళ్ళీ సోషల్ ఎక్స్క్లూజియన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పి అక్కడ కూడా ఒక సబ్ టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ మొత్తం కలిపి ఒక 65 to 68 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఓకే, ఒకసారి సిలబస్ లోకి వెళ్దాము. ఓకే, థర్డ్ సెక్షన్ అని చెప్తారు. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏం సార్ అంటే భారతీయ సామాజిక నిర్మాణము అని చెప్పి ఫస్ట్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ యూనిట్ లో దాదాపుగా 8 వరకు సబ్ టాపిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ సబ్ టాపిక్స్ ఏమిటివి అని ఒకసారి మనం చూసినట్లయితే భారతీయ సమాజం యొక్క ప్రముఖ లక్షణాలు, తర్వాత కుటుంబము, నెక్స్ట్ వివాహము, అదే విధంగా బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు మహిళలు అని చెప్పి మొత్తం ఓవరాల్ గా 8 సబ్ టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం అన్న జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి కదా, ఈ 5 యూనిట్స్ లో అత్యధికంగా మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఏరియా ఏది అంటే కూడా ఫస్ట్ యూనిట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రీసెంట్ గా జరిగినటువంటి చాలా రకాల ఎగ్జామినేషన్ లో ఈ భారతీయ సమాజంలోని ప్రముఖ లక్షణాల మీద క్వశ్చన్స్ అడిగిండు. అదే విధంగా ఇంకొకటి ఏంటి సార్ అంటే కుటుంబం యొక్క లక్షణాల మీద కూడా మన గ్రూప్ 2 లో బిట్ అడిగిండు. ఓకే, కుటుంబం యొక్క లక్షణాలలో లేని దానిని గుర్తించండి అని చెప్పి అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. అదే విధంగా వివాహంలో అకార్డింగ్ టు మలినోస్కీ అని ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, అకార్డింగ్ టు మలినోస్కీ, ఈ మలినోస్కీకి సంబంధించినటువంటి దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ ఎట్లా అడిగింది సార్ అంటే మలినోస్కీ వివాహం యొక్క వర్గీకరణలో తెలుగు టర్మినాలజీ, ఇంగ్లీష్ టర్మినాలజీ రెండు ఉంటాయి. అయితే ఇంగ్లీష్ టర్మినాలజీని తెలుగులో రాసి క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. పాలిగామి, పాలియాండ్రీ, పాలిగైనాండ్రీ, పాలిథిస్మ్ అని ఇచ్చిండు.
అంటే ఇందులో వివాహానికి సంబంధించిన దాంట్లో లేని దానిని గుర్తించండి అని బిట్ ఫ్రేమ్ చేసిండు. ఈ వివాహం అనేటటువంటి టాపిక్ మీద చాలా వరకు చట్టాల మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అదే విధంగా వివాహం యొక్క రకాలు, తర్వాత వివాహ రూపాల మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది జరుగుతుంది. అదే విధంగా బంధుత్వం, కిన్షిప్ మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఓకే, అకార్డింగ్ టు స్మెల్సర్ అని చెప్పి ఒక సోషియాలజిస్ట్ ఉన్నాడు. బంధువుల మధ్య ఉండేటటువంటి సంబంధాల గురించి అధ్యయనం చేసేటటువంటి విధానమే బంధుత్వ వ్యవస్థ అని చెప్పి ఇతను పేర్కొనడం జరిగింది. ఇతని మీద క్వశ్చన్ ఫ్రేమ్ జరిగిండు. అంటే ఇక్కడ సైంటిస్ట్ నేమ్ అనేది ఇవ్వలేదు, కానీ నిర్వచనం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. తర్వాత కులం మీద చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలోకి, కాపులు ఓబీసీలోకి రావాలని ఎట్లయితే ఫైట్ చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా వాల్మీకి బోయలు, అదే విధంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటటువంటి కైతి లంబాడీస్ అని చెప్పి ఉంటారు. వీళ్ళందరినీ ఎస్టీ జాబితాలోకి తీసుకురావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ స్థితిగతులపైన నియమించిన కమిషన్ ఏదని అటు గ్రూప్ 2 లో అడిగిండు, ఇటు గ్రూప్ 3 లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. దట్ కమిషన్ నేమ్ వాజ్ బై చెల్లప్ప కమిషన్. అదే విధంగా తెగలకు సంబంధించిన అంశాలు, భాషాపరమైన వర్గీకరణ కుటుంబాల మీద, తర్వాత భారతదేశంలో లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్, తెలంగాణలో లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్, 2011 జనాభా లెక్కలు, వీటి మీద ఎక్కువగా గుర్తు పెట్టుకోవడమే కాకుండా పీవీటీజీ వర్గాల మీద ఎక్కువగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పీవీటీజీ వర్గాలు నాలుగు ఉన్నాయి. చెంచు, కోలం, కొండరెడ్డి తోటి మొత్తం దేశంలో 75 ఉన్నాయి. 1993-94లో మణిపూర్ రాష్ట్రంలోని మారం అనేటటువంటి గిరిజన తెగను గుర్తించడంతో 75 పీవీటీజీ వర్గాలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 18 రాష్ట్రాలు, ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే 18 స్టేట్స్, ఒకటి కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్. అక్కడ మొత్తం 75 అంటే టోటల్ గా 75 గిరిజన జాతులను తేబార్ కమిషన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాతి అనేది ఏంటి సార్ అంటే ఎథ్నిసిటీ అని చెప్తారు. అంటే గిరిజన జాతులు, కుల జాతులు, అదే విధంగా జాతులకు సంబంధించిన లక్షణాలు ఏమిటి, భారతీయ సామాజిక వ్యవస్థలో వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ నిర్వచనాలు వస్తారు. ఓకే, నిర్వచనాలు మనుషుల యొక్క రంగుల గురించి, శారీరక లక్షణాల గురించి కూడా ఇక్కడ మనము డిస్కషన్ చేస్తాం. తర్వాత మతము, తర్వాత వచ్చేసి మహిళలు. ఇంకా మతం వచ్చేసి దాదాపుగా చాలా పెద్ద టాపిక్ అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో 7 or 8 రిలీజియన్స్, అంటే అక్కడ లాస్ట్ జుడాయిజం కూడా కలుపుకుంటే, కానీ పార్సీలు జుడాయిజం ప్రెసెంట్ గా లేరని చెప్పాలి. తర్వాత పార్సీలు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కారు. వీళ్ళు మరి ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు సార్ అంటే పర్షియా దేశం నుంచి భారతదేశానికి గుజరాత్ సముద్ర తీర ప్రాంతం నుంచి వీళ్ళు మైగ్రేట్ కావడం అన్న జరిగింది. అందుకే వీళ్ళు మన హైదరాబాద్ కు రావడం, ఇరానీ చాయ్ అనేటటువంటి డిష్ ను ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా పార్సీల మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు, బాగా చదవాలి. తర్వాత సిక్కుల మీద క్వశ్చన్సే, హిందూ మతం మీద క్వశ్చన్సే, ఇస్లాం మతం మీద కూడా మన రీసెంట్ గా క్వశ్చన్ వచ్చింది. పంజతన్ ఈ పాక్ అనగా షియా ముస్లింల ప్రకారం 5 పవిత్రమైన వారు ఎవరు అని చెప్పి మన రీసెంట్ గా గ్రూప్ 1 లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. అంటే ఇక్కడ ఇస్లాం మతంలో రెండు బ్రాంచెస్ ఉంటాయి, ఒకటి షియాలు, సున్నీలు. షియా మతస్థుల ప్రకారం 5 పవిత్రమైన వారు ఎవరు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ 5 పవిత్రమైనటువంటి వాళ్ళను ఏమని పిలుస్తారు సార్ అంటేనేమో పంజతన్ ఈ పాక్ అంటారు. పంజతన్ ఈ పాక్. ఓకే, మహమ్మద్ ప్రవక్త, తర్వాత వచ్చేసి ఇమాం హసన్, ఇమాం హుస్సేన్, తర్వాత ఆలీ, తర్వాత వచ్చేసి ఇంకొకరు ఎవరు సార్ అంటే ఫాతిమా. వీళ్ళందరూ కూడా షియా ఇస్లాంల ప్రకారం 5 పవిత్రమైన వారుగా మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకేనా, దాని మీద మన క్వశ్చన్ అడిగిండు. తర్వాత సూఫీ వాదం అనే దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. సిక్కు మతాల మీద అయితే చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతూనే ఉన్నాడు.
హూ ఆర్ మైనారిటీస్, హిందూ మతం తీసేస్తే మిగిలిన వాళ్ళంతా కూడా మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. దాని మీద బిట్ అడిగిండు. ఇంకా మహిళలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటిది అంటే 33% రిజర్వేషన్ ఉమెన్ బిల్ గురించి చదవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట దగ్గర శక్తి టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీమ్స్ ని రైల్వే రుద్రమ్మలు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇలాంటి అంశాల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటే సామాజిక సమస్యలు. మరి సోషల్ ఇష్యూస్ అంటున్నా ఇక్కడ టాపిక్స్ ఉంటాయి, కానీ టాపిక్స్ ను బేస్ చేసుకొని ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చనింగ్ అనేది అడుగుతున్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లాస్ లో చెబుతున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని బిట్స్ ఉంటాయి. దీనితో పాటుగా అడిషనల్ గా మనకు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని కూడా క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రెసెంట్ ఇష్యూస్ మొత్తము ఇక్కడ మనకు కనబడతాయి. ఓకేనా, ఇందులో టాపిక్స్ తీసుకున్నట్లయితే అసమానతలు బహిష్కరణ అని ఉంది. అంటే ఇక్కడ మనకు సోషల్ ఎక్స్క్లూజియన్ అని చెప్తారు. ఇది పేపర్ లో టచ్ అవుతుంది మరియు జిఎస్ లో కూడా సోషల్ ఎక్స్క్లూజియన్ తర్వాత ఇన్ ఈక్వాలిటీ అని ఉంటది. అక్కడ కూడా మీరు చదవచ్చు. అంటే ఒకటే టాపిక్ రెండు రకాలుగా మీకు ఉపయోగపడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత కులతత్వము, అదే విధంగా మతతత్వము, ప్రాంతీయ తత్వము, మహిళలపై హింస, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ సమస్యలు అని చెప్పి సెకండ్ సెక్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి టాపిక్ మీద క్వశ్చన్ అడిగింది అంతే. ఇంకా ప్రతి టాపిక్ మీద బిట్ వచ్చిందమ్మా, ప్రతి టాపిక్ మీద బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, చూద్దాం. మరి ఇక్కడ కులతత్వం మీద క్వశ్చన్స్ ఏంటివి అంటేనేమో ఆశ్రిత కులాల ప్రధానమైన వృత్తి ఏదని గతంలో వచ్చింది. ఓకే, యాచించడం. తర్వాత మతతత్వం మీద కూడా క్వశ్చన్స్ అనేటివి అడిగిండు. సెంట్రల్ గవర్నమెంట్ మత సామరస్య సమగ్రత అవార్డును 1996 లో అవార్డును ఇష్యూ చేసింది. పర్సన్ కు 2 లక్షలు ఇస్తారు, ఎవరైనా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తే 5 లక్షలు ఇస్తారు. దీని మీద మన రీసెంట్ గా క్వశ్చన్ కూడా అడిగిండు. ఈ మతతత్వం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే చనిపోతుంటారు కదా, వాళ్ళ పిల్లలు అనాథలు అవుతుంటారు. అప్పుడు ఒక ఫౌండేషన్ ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఈ ఫౌండేషన్ ద్వారా పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎకానమీ పర్పస్ లో వాళ్ళకు సహాయం, ఆర్థిక సహాయం చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద క్వశ్చన్ అడిగాడు మతతత్వంలో. ఇంకా ప్రాంతీయ తత్వానికి సంబంధించిన దాంట్లో సపరేట్ స్టేట్ డిమాండ్ ఒకటి, ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సూచనలు 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటి అంశాలను బేస్ చేసుకొని ఏదైనా రాష్ట్రం విడిపోతే అంటే ఏదైనా రాష్ట్రం విడిపోవాలనుకుంటే 4 రకాల అంశాలు, అది కూడా ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు విడిపోవాల్సి వస్తుంది. అంటే ఈ లక్షణాలు ఉంటేనే విడగొట్టడం కూడా జరుగుతుంటది. దాని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకా మహిళలపై హింస మీద క్వశ్చన్స్ ఏంటివంటే ఇప్పుడు నిర్భయ యాక్ట్ అని ఉంది కదా, జేఎస్ వర్మ కమిషన్ నేతృత్వంలో ఆ చట్టం తెచ్చిండ్రు. అయితే చాలా మంది నిర్భయ చట్టము అని చెప్పి గుర్తుపెట్టుకొని పోయిండ్రు. మన రీసెంట్ గా తెలంగాణ గ్రూప్ 2 లో నిర్భయ చట్టం పేరు అడగకుండా క్రిమినల్ జస్టిస్ లా, దాన్ని ఇంగ్లీష్ లో అలా పిలుస్తారమ్మా, ఆ క్రిమినల్ జస్టిస్ లాను తెలుగులో ఇచ్చి ఇది ఏ చట్టం కిందికి వస్తుందని చెప్పి బిట్ అడిగిన వాడు. ఓకే, క్రిమినల్ జస్టిస్ లా అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రస్తుతం భారతదేశంలో ఎన్సీఆర్బి రిపోర్ట్స్ కానీ, తర్వాత తెలంగాణలో జరిగినటువంటి కొన్ని అంశాలు, దిశ ఇన్సిడెంట్ కావచ్చు, మహిళలకు సంబంధించిన కొన్ని ఫ్రీ టోల్స్ అంటే ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ, అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాల మీద ఇక్కడ మనం టచ్ చేస్తాం. దీనిలో జరిగినటువంటి నిర్భయ ఇన్సిడెంట్, తర్వాత కేసుల వివరాలు, వీటన్నిటి గురించి మనం ఇక్కడ చదవాలి. ఉమెన్ అవార్డ్స్ కానీ ప్రతి మనిషికి అంటే మార్చి 8వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ మహిళలకు అవార్డ్స్ ఇస్తుంది. 6 పేర్ల మీదుగా రిక్రూట్ చేయడం జరిగింది. ఈ అవార్డు క్రింద 3 lakhs అమౌంట్ ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 2029 33% రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా చాలా వరకు చూద్దాం. ఇంకా బాల కార్మికులు అంటున్నా, చైల్డ్ లేబర్స్, దీని మీద ఎన్ని క్వశ్చన్లు అడిగిండో మనం ఇంకా చాలా అంటే చాలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోనే దాదాపుగా బాల కార్మికుల మీద
ఒక 5 to 6 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గురుపాద స్వామి కమిషన్ అడిగింది, ఇదే క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. గురుపాద స్వామి కమిషన్ 1979 లో ఏర్పాటు చేసిండ్రు. బాల కార్మిక నిషేధ చట్టం 1986 లో వచ్చింది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టును 1988 లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తప్పిపోయిన బాలబాలికను రక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పథకమే ఆపరేషన్ స్మైల్. దీనికే మరొక పేరు ఆపరేషన్ ముష్కాన్ అని కూడా పిలుస్తారు. పెన్సిల్ పోర్టల్ అని చెప్పి ఇలా చాలా రకాల క్వశ్చన్స్ బాల కార్మికుల మీద ప్రతిసారి ఏదో ఒక బిట్ అనేది అడుగుతూనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ లో మనకు మెయిన్ గా గమనించాల్సింది ఏంటిది అంటేనేమో ప్రెసెంట్ ఇష్యూస్ బాగా చదవాలి. ఓకే, ప్రెసెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజ్వల అనే ఒక స్కీమ్ ఉంటది. ఈ సునీతా కృష్ణన్, జోస్ వెట్టి కాటిల్లు దీన్ని స్థాపించిండ్రు. ఎవరైనా అక్రమ రవాణాకు గురైన పిల్లలను తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం, ఎవరు లేని అనాథలైతే ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించడం ఆ పథకం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఫస్ట్ బిజినెస్ డ్రగ్స్ అయింది, సెకండ్ బిజినెస్ గన్స్, థర్డ్ పొజిషన్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో చూసినట్లయితే మనకు ప్రపంచంలో ప్రతి 30 సెకండ్లకు ఒకరు కిడ్నాప్ అవుతున్నారు, బాలిక లేదా బాలుడు. అదే మన ఇండియాలో చూసినట్లయితే ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక కిడ్నాప్ అవుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు అప్డేట్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. చట్టాలు వీటి మీద అవగాహన పెంచుకోవాలి. ఇంకా వైకల్యం, వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ ఇవన్నీ కూడా చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్. డిజబిలిటీ మీద మన క్వశ్చన్ ఏమడిగినంటే అంగవైకల్య చట్టము 1995, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 7 రకాల వ్యాధులను అంగవైకల్యం కింద చేర్చింది. 2016లో మళ్ళీ సవరణలు చేసి 14 వ్యాధులను గుర్తించింది. 14+7 మొత్తం ఎన్ని? 21. దీని మీద క్వశ్చన్ అడిగిండు. ఇంటర్నేషనల్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ 1995 డే ఎప్పుడంటే December 3rd. ఓకే, తర్వాత 40% కంటే ఎక్కువ లోపం ఉంటే నోటిఫై అవుతే అప్పుడు వాళ్ళను అంగవైకల్యం కింద క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. కృత్రిమ అవయవాల సంస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్, మైసూర్ రాష్ట్ర ప్రభుత్వం మైసూర్ ఎక్స్ప్రెస్, మైసూర్ రైల్వే స్టేషన్ వాళ్ళు గుడ్డి వాళ్ళ కోసం ట్రైన్ అనేది రన్ చేస్తున్నారు. దీని మీద కూడా అవగాహన పెంచుకోవాలి. ఇంకా వైకల్యానికి సంబంధించిన చట్టాలు మోస్ట్ ఇంపార్టెంట్. వృద్ధులు తీసుకుందాం. ఓకే, ఏజ్డ్ పర్సన్స్ అంటున్నాం. ఇక వృద్ధులకు సంబంధించిన పెన్షన్స్ కావచ్చు, తర్వాత సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పెన్షన్ చట్టాలు, అదే విధంగా ఈ వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి, తర్వాత వృద్ధులకు సంబంధించినటువంటి జీవ నైపుణ్య సూచి ఏది, రాజస్థాన్, మిజోరం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో లేదా హిమాచల్ ప్రదేశ్ లో వృద్ధుల యొక్క జీవన విధాన సిస్టమ్ ఏ విధంగా ఉంది, అలాంటి స్థానాలలో మన దేశం ఎన్నో ప్లేస్ లో ఉంది, మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది, వీటన్నిటి గురించి మనం చదవాలి. ఇక థర్డ్ జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ సమస్యలు. దాని మీద చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి. క్వశ్చన్స్ ఏంటి అంటే LGBTQ+IA అంటే ఏంటని చెప్పి క్వశ్చన్ ఇచ్చిండు. తర్వాత ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అకార్డింగ్ టు 2019 యాక్ట్ ఇది 2020 జనవరి 10th నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 18 మీద క్వశ్చన్ అడిగిండు. అంటే ఈ ట్రాన్స్జెండర్ ను ఎవరైనా సరే మెంటల్ గా, ఫిజికల్ గా ఇబ్బంది పెడితే వాళ్ళకు జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది. దాని మీద మొన్న రీసెంట్ గా గ్రూప్ 1 లో క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసిండ్రు. ఓకే, ఇది మొత్తము సెకండ్ సెక్షన్. అంటే ప్రెసెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి సామాజిక ఉద్యమాలు, సోషల్ మూవ్మెంట్స్ అంటున్నాం. ఈ సోషల్ మూవ్మెంట్స్ అన్నది ఏంటివి సార్? ఇక్కడ ఒక 8 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి రైతాంగ ఉద్యమాలు అంటున్నాం. ఓకే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా దేశంలో అతి ముఖ్యమైన రైతాంగ ఉద్యమాల గురించి మనం చదవాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ మూవ్మెంట్, చంపారన్ సత్యాగ్రహ, బార్డోలి, తెబాగు చాయ్ మూవ్మెంట్, తర్వాత చౌర్ తిరుగుబాటు, ఇండిగో మూవ్మెంట్, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మునుగోడు ఉద్యమం, ఇలా చాలా రకాల అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ చదువుతాం. తర్వాత గిరిజన ఉద్యమాలు అంటే ఎక్కువగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని చదవాలి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో కూడా కొన్ని చదవాలి.
అంటే ఇక్కడ గిరిజన ఉద్యమాలకు సంబంధించి బీర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, అదే విధంగా రామ్జీ గోండు, వీటి గురించి మనం బాగా చదవాలి. రామ్జీ గోండు మీద చాలా వరకు బిట్స్ అడుగుతున్నాడు. కొమరం భీం మీద కూడా క్వశ్చన్స్ అడిగిండు. తెలంగాణ గ్రూప్ ఆన్ మెయిన్స్ లో గిరిజన వలసదారులపై ఒక క్వశ్చన్ ఫ్రేమ్ కూడా చేసిండు. వలసదారుల పైన ఇన్ఫర్మేషన్ మీద బిట్ అడిగిండు. తర్వాత ఓబీసీ మూవ్మెంట్స్ తీసుకుందాం. వెనకబడిన తరగతుల ఉద్యమాలు. ఓకే, వెనకబడిన తరగతుల ఉద్యమాలు అంటే సత్యశోధక్ సమాజ స్థాపన, తర్వాత ఎస్ఎన్డిపి, తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, గౌతు లచ్చన్న, కేశవన్ కాలము, శంకరన్ పీరియడ్, తర్వాత పంజాబ్ రావు దేశ్ముఖ్ ఎవరు, రామ్ మనోహర్ లోహియా, తర్వాత భారతీయ క్రాంతి దళ్, ఈ పార్టీలు ఏంటివి, వీటి గురించి మనం ఇక్కడ చదువుతాం. అదే విధంగా కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ గురించి కూడా చదవాలి. చాలా వరకు ఇంపార్టెంట్ ఓబీసీ ఆల్సో. ఇంకా దళిత ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పర్సన్ ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మన రీసెంట్ గా ఆది అరుంధతీయ సభ ఏ సంవత్సరంలో జరిగిందని బిట్ అడిగిండు. అదే విధంగా అరిగే రామస్వామి, తర్వాత ఎంఆర్పిఎస్ మందకృష్ణ, అతని మీద కూడా చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. మందకృష్ణ స్టార్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీ ఏదని క్వశ్చన్ అడిగిండు. మహాజన సోషలిస్ట్ పార్టీ 2014 లో స్టార్ట్ చేయడం జరిగింది, జనవరి 5న. తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్ లో చిప్కో మూవ్మెంట్, నవధాన్య మూవ్మెంట్, అప్పికో మూవ్మెంట్, నర్మదా బచావో ఆందోళన్, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అన్నా హజారే వాటర్ షెడ్ పథకము, తెహ్రీ డ్యాము, సేవ్ నల్లమల, స్వచ్ఛ భారత్, ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవాలి. మన రీసెంట్ గా రంపా తిరుగుబాటు ఒకటి, చిప్కో మూవ్మెంట్, బీర్సా ముండా మూవ్మెంట్, సుందర్లాల్ బాహుగునకు సంబంధించిన దాని మీద బిట్టు ఫ్రేమ్ చేసిండు. ఇంకా మహిళా ఉద్యమాల్లో ఎక్కువగా మనం గమనించాల్సినటువంటివి ఏంటివంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాల కోసం కొట్లాడుతుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని పిలుస్తారు. వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫెమినిజం అంటే ఉద్యమాలకు సంబంధించిన లిబరల్ ఫెమినిజం, సోషలిస్ట్, మార్కిస్ట్, తర్వాత రాడికల్ మూవ్మెంట్స్, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది అంటే న్యూజిలాండ్. 1893లోనే అక్కడ ఓటు హక్కు కల్పించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలలో ఖలిస్తాన్ మూవ్మెంట్, కాశ్మీర్ ఏర్పాటువాద ఉద్యమాలు, అస్సాంలోని మిజోలు, తర్వాత ద్రవిడియన్ మూవ్మెంట్, వీటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఇంకా మానవ హక్కుల ఉద్యమాలలో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి. డిసెంబర్ 10th మానవ హక్కుల దినోత్సవం 1948 యుఎన్ఓ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఐసిఎల్యు అని ఒక కాన్సెప్ట్ ఉంటది, ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్. దీనిని 1936లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిండు. దీని మీద మన తెలంగాణ గ్రూప్ 2లో క్వశ్చన్ కూడా వచ్చింది. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద 1993లో ఫార్మేషన్ జరిగింది. మరి ప్రెసెంట్ ఎవరున్నారు, ఫస్ట్ ఎవరున్నారు, తెలంగాణలో ఎవరున్నారు, వీటన్నిటి గురించి మనం ఇక్కడ చదవవలసి వస్తాయి. పౌర హక్కుల ఉద్యమాలకు సంబంధించిన చాలా వరకు కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, వీటి గురించి మనం చదవాలి. ఓకేనా, ఇది మొత్తం 3rd యూనిట్. ఓకే, తర్వాత 4th యూనిట్ వచ్చేసి మొత్తం తెలంగాణ సొసైటీ అని చెప్తారు. ఓకేనా, మొత్తము ఇంకా ఈ 4th యూనిట్ ఏంది అన్న దాని గురించి చూస్తే సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం అని చెప్తారు. వీటి గురించి చూద్దాం. ఇక సేమ్ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినట్లుగా ఎస్సీ, తర్వాత ఎస్టీ, అదే విధంగా ఓబీసీ, నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అంటున్నాం, మైనారిటీ, తర్వాత వచ్చేసి ఉమెన్, తర్వాత వచ్చేసి డిజబిలిటీ. ఓకే, డిజబిలిటీ ఇష్యూస్, అదే విధంగా లేబర్ పాలసీస్ అని చెప్పి చాలా వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చాలా మంది సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్తుంటారంటే పాలసీస్ వేరు, మనకు స్కీమ్స్ వేరు. కానీ చాలా మంది పాలసీస్ చెప్పరు, స్కీమ్స్ చెప్పి చదువుకోండి అని చెప్తుంటారు. స్కీమ్స్ వేరు, పాలసీస్ వేరు. పాలసీస్ అంటే వాళ్ళ యొక్క ఎదిగే విధానం గురించి చెప్పాలి. ఏ విధంగా అయితే వెనకబడి ఉన్నారో ఆ పాలసీస్ ఏవేవి ఇంప్లిమెంటేషన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
వాళ్ళను ఒక అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఫార్వర్డ్ క్లాస్ లోకి తీసుకురావడంలో వాళ్ళ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఎకనామికల్ గా. వాటి గురించి చదవాలి, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటన్నిటి గురించి చెబుతూ తర్వాత స్కీమ్స్ గురించి మెన్షన్ చేయాలి. ఓకే, ఇవన్నమాట. ఇంకా ప్రతి ఒక్కటి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ, మైనారిటీ, ఉమెన్, అదే విధంగా మనకు డిజబిలిటీ పర్సన్స్, అదే విధంగా లేబర్ పాలసీస్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, వీటికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ మనం చదవాల్సి వస్తుంది. ఓకే, పాలసీస్ అండ్ స్కీమ్స్, అదే విధంగా ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ గురించి కూడా చదవాలి మనం. అదే విధంగా బడ్జెట్ ఏంటిది, వాళ్ళ కోసం ఏ విధంగా వాళ్ళను ఆదుకుంటున్నారు, ఇవన్నీ చదవాలి. తర్వాత 5th యూనిట్ ఏంటి సార్ అంటే తెలంగాణ సమాజం, అంటే తెలంగాణ సొసైటీ మొత్తం కూడా. మరి తెలంగాణ సొసైటీలో మొత్తం ఇంకా మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటి సార్ అంటే తెలంగాణలో ప్రత్యేక సామాజిక సమస్యలు. ఇందులో కొద్దిగా మనకు ఫస్ట్ లో ఏం చదవాలంటే తెలంగాణ పండుగలు, జాతరలు, పుణ్యక్షేత్రాలు, కవులు, కళాకారులు, తెలంగాణలో జిఐ ట్యాక్స్ పొందిన అంశాలు, అదే విధంగా చలనచిత్రాలు, మూవీస్ గురించి, వీటన్నిటి గురించి మనం చదవాలి. గతంలో చింతకింది మల్లేశం అని ఒక పర్సన్ ఉంటాడు, చేనేత కార్మికుడు. ఆయన బయోగ్రఫీ మీద మల్లేశం సినిమా తీసిండు. దీని యొక్క డైరెక్టర్ ఎవరని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు, రాజు రాచకొండ. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వెట్టి చాకిరీ వ్యవస్థ, అదే విధంగా జోగిని, మొన్న తెలంగాణ గ్రూప్ 2 లో బిట్ వచ్చింది. ఓకే, జోగిని సిస్టమ్, అదే విధంగా దేవదాసి సిస్టమ్, చైల్డ్ లేబరు, తర్వాత స్త్రీ శిశువు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల గురించి చదవాలి. అంటే గర్భంలో, తర్వాత భ్రూణ హత్యలు, తర్వాత సొసైటీలో చట్టాలు, ఇవన్నీ. తర్వాత ఫ్లోరోసిస్ గురించి కూడా మనం చదవాలి. దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. 2013 సంవత్సరంలో యూనిసెఫ్ వాళ్ళు ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేయడంలో నల్గొండలో సక్సెస్ కావడం జరిగింది. దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండ్రు. తర్వాత రైతు మరియు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, అంటే ప్రస్తుతం భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు చెబుతూ తెలంగాణ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా మనకు కొంతమంది చేనేత కార్మికులు వస్తారు, వాళ్ళ గురించి మనం చదవాలి. తర్వాత వికలాంగుల పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ విధానాలు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇవన్నీ కూడా మనకు 4th యూనిట్ లో టచ్ అవుతాయి. ఇక్కడ కూడా కొన్ని టచ్ అవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అదే విధంగా వలసలు, తర్వాత మనకు మైగ్రేషన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటది, అది కూడా మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది. ఇక మైగ్రేషన్ కూడా ఇక్కడ ఉంది. దీంతో పాటుగా ఏంటి సార్ అంటే మనకు కమ్యూనిటీ క్యాస్ట్ సర్వీసెస్ అని ఉంటాయి, వాటి గురించి చదవాలి. అంటే వీటి గురించి చెబుతూ ఈ అంశాల గురించి కూడా మనము ప్రెజెంటేషన్ చేస్తే సరిపోతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఓవరాల్ గా సిలబస్. మొత్తం 50 మార్క్స్ ఉంటాయి. జిఎస్ లో కలుపుకుంటే ఒక 18 మార్కులు వస్తాయి. ఒక 65 to 68 మార్క్స్ నేను పేపర్ డీల్ చేయడం అన్నది జరుగుతుంది. కరెక్ట్ గా క్లాసెస్ వినండి, హ్యాపీగా జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.